హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు హ్యాపీగా ఉన్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది, తమ్మేలు చూసే ఉంటారు కదా. ఫస్ట్ బ్యాంక్ నుంచి అయితే ఫోన్ వచ్చింది, గూగుల్ నుంచి మీకు అమౌంట్ వచ్చిందండి అని. అప్పుడైతే కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఎమోషనల్ అవ్వకూడదు అనుకుంటానే ఎమోషనల్ అయ్యాను. ఈ విషయం చెబుతుంటేనే కొంచెం ఎమోషనల్ అవుతున్నాను. ఉంటుంది చాలామందికి, ఫస్ట్ శాలరీ తీసుకున్నాం, ఇంత కష్టపడ్డాం అనుకున్నప్పుడు అది జరిగినప్పుడు చాలా ఎమోషనల్ అవుతాము. ఎవరొకరు ఏదో ఒకటి అంటుంటారు, అవన్నీ అధిగమించుకొని ఈ స్థాయికి వచ్చామంటే మాత్రం ఎమోషనల్ అవుతాం. కష్టపడి రూపాయి సంపాదించుకుంటే ఆ సంతోషమే వేరనుకోండి, అసలు మాటల్లో చెప్పలేము. చాలా సంతోషంగా అనిపించింది. ఫస్ట్ పేమెంట్ వచ్చింది. ఎంత వచ్చింది ఏంటి అనేది మీతో తర్వాత అయితే షేర్ చేసుకుంటాను. నా యూట్యూబ్ జర్నీ, యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, అసలు స్టార్ట్ చేయడానికి ఎవరో కారణం, ఎందుకు స్టార్ట్ చేశాను, నా కష్టాలు బాధలు వీడియోలు తీయడానికి అన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. నార్మల్ గా మాట్లాడటానికి మా ఇంటి దగ్గర ఎక్కువ డిస్టర్బెన్స్ గా ఉంటది, ఎక్కువ బైకులు అవన్నీ తిరుగుతూ ఉంటాయి. అందుకని మనం ఒక కప్పు టీ తాగుతా అయితే ఇంకా మాట్లాడకుండా నా యూట్యూబ్ జర్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఉదయం నుంచి అయితే ఏం తినలేదు, ఆకలి అవుతుంది. టీ పెట్టుకుంటా అయితే ఇంకా మన యూట్యూబ్ జర్నీ గురించి అయితే మాట్లాడుకుందాం. అస్సలు యూట్యూబ్ గురించి నాకైతే ఏమీ తెలియదు అనుకోండి, జీరో నాలెడ్జి. అసలు యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు కూడా మా ఊర్లో ఎవ్వరూ లేరు. నాకు అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో వచ్చింది. అసలు యూట్యూబ్లో చూసి వీడియోలు ఎలా తీయాలి, ఎలా అప్లోడ్ చేయాలని నేర్చుకుందాంలని వీడియోలు చూశాను కానీ నాకు అర్థం కాలేదు. 2-3 రోజులు చూశాను, అర్థం కాలేదు. అబ్బా ఇదంతా మనకు సెట్ అవ్వదులే, ఎందుకు వచ్చిన బాధ, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, ఈ కష్టం అంతా వదిలేద్దామని చెప్పేసి 2 రోజులు వదిలేసిన తర్వాత కూడా కాదు, నేర్చుకోవాల్సిందే, వీడియోలు తీయాల్సిందే, నాకంటూ ఒక గుర్తింపు అనేది ఉండాలి అని చెప్పేసి పట్టుదలతో మళ్ళీ 2-3 రోజులు అసలు వీడియోలు ఎలా తీయాలి, ఎలా అప్లోడ్ చేయాలని చూసిన వీడియోనే 2-3 సార్లు చూడటం, అలా చూసి ఇంకెలాగలా నేర్చుకొని ఫస్ట్ వీడియో తీసి అప్లోడ్ చేశాను. ఇంకా ఫస్ట్ వీడియో అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరైతే అంత ఇష్టంగా అయితే చూడరు. ఇంకా నాకు తెలిసిన వాళ్ళకి మెసేజ్లు పెట్టాలు, తెలిసిన వాళ్ళకి చెప్పటాలు అలా చేశాను. ఇష్టం వచ్చిన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళేమో సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కొంతమంది ఏమో సబ్స్క్రైబ్ చేసుకోరు, కొంతమంది చూసేవాళ్ళు చూడరు. అది వాళ్ళ ఇష్టం అనుకోండి, మనం చెప్పలేము. వాళ్ళకి నచ్చితే చూస్తారు, నచ్చలేదనుకోండి చూడరు. మనం బలవంతం చేయలేం కదా. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అందరికి చెప్పడం అంత మంచిదైతే కాదు. ఏదో మన వాళ్ళు, మన దగ్గర వాళ్ళు అనుకున్న వాళ్ళకి చెప్పాలి. కానీ ప్రతి ఒక్కరికి చెప్పామనుకోండి తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయి. వీడియో చూసిన వాళ్ళు ఊరుకుంటారు కదా, వాళ్ళు అలా వీడియోలు చేస్తున్నారు, ఇలా వీడియోలు చేస్తున్నారు, ఇంట్లో విషయాలన్నీ బయట చెప్తున్నారు అని రకరకాలుగా మాట్లాడుకుంటారు. వాళ్ళ వల్ల మనకి లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకని వీళ్ళ వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనుకున్న వాళ్ళకి ఫస్ట్ చెప్పటం మంచిది. అందరికీ చెప్పకుండా ఉండటమే చాలా మంచిది. పాపులర్ అయ్యామనుకోండి, సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ వస్తాయి, మనం వద్దన్నా వస్తూనే ఉంటాయి. మనం ఎంతమందికి చెప్పినా వీడియోలు అంతగా చూడలేదనుకోండి, అంత పాపులారిటీ అయితే మనకు రాదు. నాకైతే త్వరగానే సబ్స్క్రైబర్స్ వచ్చారు, వాచ్ అవర్స్ అన్నీ త్వరగానే వచ్చినాయి. 3 నెలలు 4 నెలల్లో అయితే మొత్తం వచ్చేసినాయి. కానీ డాలర్స్ రావడానికి మాత్రం నాకైతే చాలా టైం పట్టింది. మళ్ళీ మానిటైజేషన్ అప్పుడు కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎవరు చేస్తారా ఏంటి అనేది అర్థం కాలేదు నాకు. ఎక్కడెక్కడో తిరిగాను, ఎవ్వరు మాకు తెలియదు అన్నారు. తర్వాత అయితే ఇంకా మనకు టెక్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళనే అడిగితే వాళ్ళైతే హెల్ప్ చేశారు. తర్వాత ఇంక మానిటైజేషన్ ప్రాసెస్ అంతా పూర్తయిపోయిన తర్వాత మనీ అవి బాగానే వస్తున్నాయి. మధ్యలో కూడా నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. కాకపోతే మనీ రావటానికి మాత్రం చాలా కష్టమైంది. వ్యూస్ మాత్రం చాలా తక్కువ వచ్చినాయి. అందుకనే నాకు మనీ రావటానికి ఇన్ని సంవత్సరాలు టైం పట్టింది. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే తప్పనిసరిగా మనకు ఓపిక అనేది ఉండాలి. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అనేది ఉండాలి. మెయిన్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం అసలు వీడియోలు తీయలేము, వీడియోలు అప్లోడ్ చేయలేము. ఎందుకంటే ఎక్కువ సమయం మనం ఫోన్తోనే గడపాలి. వీడియోలు తీసుకోవటం, అప్లోడ్ చేసుకోవటం ఈ రోజుతో పని అయిపోదు కదా. మళ్ళీ రేపు వీడియోలు ఏం తీయాలి, ఏం అప్లోడ్ చేయాలని వాటి గురించి ఆలోచించుకుంటూ ఉండాలి. అందుకని మనకు మాత్రం తప్పనిసరిగా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటేనే ఛానల్ స్టార్ట్ చేయండి. లేదనుకోండి స్టార్ట్ చేయకండి, చాలా ఇబ్బంది పడతారు. ఇప్పటికీ నాకు ఎవరు సపోర్ట్ లేదు, పట్టుదలతో నేనే ఇంతవరకు అయితే వచ్చాను. నాకు ఎంత మనీ వచ్చింది మీకైతే చెప్తాను.
ఎవరు డైరెక్ట్ గా చెప్పరు. నేను చాలా వీడియోలు చూశాను, అందరూ ఎవరు డైరెక్ట్ గా మాకు ఇంత వచ్చినాయి అని అయితే ఎవరు చెప్పలేదు. ఇంకా నేను కూడా అలా అయితే చెప్పదలుచుకోలేదు. ఏదో ఒక వస్తువు చూపించి నాకు ఎంత మనీ వచ్చిందైతే చెప్తాను. ఇంకా అందరూ వాళ్ళ దగ్గర అవకాశాలు ఉండేది రిమోటే. నేను రిమోట్ తోనే చెప్తున్నాను. ఈ రిమోట్ 1000 రూపీస్ అనుకోండి. ఇలాంటి రిమోట్స్ మనం 8 కొనుక్కోవచ్చు. అంత అయితే అమౌంట్ వచ్చింది నాకు. మీకైతే అర్థమయ్యే ఉంటది అనుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కూడా 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ కి డబ్బులు అయితే వచ్చాయి నాకు. చాలా కష్టం, చాలా వీడియోలు అయితే తీశాను. 1000 వీడియోస్ దాకా తీశాను. ఇప్పటికైతే మనీ వచ్చింది. ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నాను. నా వీడియోస్ అన్ని చూసి ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా ఇరుగు పొరుగు విషయానికి వస్తే ఇంకా అనేవాళ్ళు అంటానే ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. మన పనులు మనం చేసుకుంటా వెళ్ళటమేను. ఒకళ్ళ గురించి పట్టించుకున్నాం అనుకోండి, మనం ఏమీ సాధించలేము, అనుకున్న స్థాయికి అయితే వెళ్ళలేము. ఎవరినైతే నేను విమర్శించదలుచుకోలేదు. ఇంకెందుకంటే వాళ్ళ మనస్తత్వాలు అలానే ఉంటాయి. మనం ఎంత మంచి చేసినా వాళ్ళు చెడుగానే చూస్తారు. ప్రతిదీ నెగిటివ్గా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. నెగిటివ్గా చూసే వాళ్ళని ఇంకా మనమైతే మార్చలేము. మన వాళ్ళు బాగుపడుతున్నారు అని సంతోషపడే వాళ్ళు ఉంటే పర్వాలేదు. కుళ్ళుకునే వాళ్ళు, అసూయపడే వాళ్ళు ఉంటే ఇంకా అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేము. వాళ్ళ గురించి మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటా వెళ్ళటమే. యూట్యూబ్లో కొంచెం సక్సెస్ వచ్చిన తర్వాత బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తాయి. అవన్నీ తట్టుకొని కూడా మనం నిలబడగలగాలి. బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి, వాళ్ళు తిట్టారు వీళ్ళు తిట్టారు అని కృంగిపోయామనుకోండి, యూట్యూబ్లో రాణించలేము. ఎక్కువ వ్యూస్ వచ్చి ఎక్కువ సక్సెస్ వచ్చే కొద్దీ బ్యాడ్ కామెంట్స్ అనేవి మరీ ఎక్కువగా వస్తుంటాయి. సక్సెస్ రాకపోతే బ్యాడ్ కామెంట్స్ కూడా అంతగా అయితే రావు. సక్సెస్ వచ్చే కొద్దీ ఎక్కువగా వస్తుంటాయి. యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళు ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టరు. ఎందుకంటే వాళ్ళకి వీడియో తీయటం, వీడియో అప్లోడ్ చేయటం, యూట్యూబ్ ఛానల్ వెనక ఎంత కష్టం ఉంటుందనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి ఛానల్ ఉన్న వాళ్ళు ఎవరు బ్యాడ్ కామెంట్ చేయరు. యూట్యూబ్ వాళ్ళ గురించి కూడా బ్యాడ్గా మాట్లాడరు. ఎందుకంటే ఆ కష్టం అనేది వాళ్ళకి తెలిసిద్ది కాబట్టి. పొగడ్తలకి పొంగిపోకుండా, తిట్లుకి కృంగిపోకుండా సైలెంట్గా మన పని మనం చేసుకుంటా వెళ్ళటమే. ఒకళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఇబ్బంది పడకుండా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, బయటికెళ్ళి వీడియోలు తీయాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. ప్రతిరోజు ఇంట్లో పనులే చూపిస్తున్నాం. ఒక్కోసారి బయటకెళ్తాం కదా, బయట వీడియోలు గుడికెళ్ళినప్పుడు అలా తీద్దాం అనుకుంటాము. కొంతమంది బయట వీడియోలు తీస్తే ఇష్టపడరు. మేము వీడియోలో కనిపించాము, మమ్మల్ని డిలీట్ చేయండి అలా ఇలా అంటుంటారు. అప్పుడు చాలా బాధగా, చాలా కష్టంగా అనిపించింది. మనం ఏం తప్పుగా తీయట్లేదు కదా, ఎందుకు ఇలా అంటారు అనిపించింది. అది వాళ్ళ ఇష్టం అనుకోండి, వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు కనిపించరు అనుకోండి. ఇంకా బయటకెళ్ళి వీడియోలు తీయటం ఎందుకని చెప్పేసి ఎక్కువ బయట అయితే వీడియోలు తీయను నేను. ఇంకా ఇంట్లో పనులు ఇవే ఎక్కువ వీడియోలు అయితే తీస్తుంటాను. టెక్ ఛానల్ వాళ్ళు కూడా చెప్తుంటారు, మీరు ఏ కంటెంట్ అనుకున్నారో ఇంకా లాస్ట్ వరకు అదే కంటెంట్ కంటిన్యూ చేయండి అంటారు. ఒకరోజు ఒక వీడియో, ఒకరోజు ఇంకొక వీడియో అలా చేయకుండా ఒకటే కంటెంట్ చేయండి అంటారు. నేనైతే ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒకటే కంటెంట్ అయితే చేస్తున్నాను. కానీ సక్సెస్ రావడానికి మాత్రం నాకు చాలా టైం అయితే పట్టింది. చాలా చాలా టైం పట్టింది. 2 ఇయర్స్ పట్టింది. 2 ఇయర్స్ అంటే మామూలు విషయం కాదు. ఇన్ని సంవత్సరాలు విసుగనేది లేకుండా కష్టపడి వీడియో తీశాను. మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. మనీ వచ్చినా రాకపోయినా నేను ఒక పని చేస్తున్నాను అనే సాటిస్ఫాక్షన్ మనకు ఉండాలి అనే ఉద్దేశంతో నేనైతే కంటిన్యూగా వీడియోలు తీస్తూనే ఉన్నాయి. ఎవరు ఏమైనా అనుకొని నేను అసలు పట్టించుకునేదాన్ని కాదు. పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటా వెళ్ళేదాన్ని. ఇంకా తిట్టేవాళ్ళు తిడతానే ఉంటారు, పొగిడేవాళ్ళు పొగుడుతూనే ఉంటారు. చెప్పాను కదా, ఇంకా అవన్నీ అయితే మనం పట్టించుకోకూడదు. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం స్టార్ట్ చేయండి. కాకపోతే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి. మంచి క్వాలిటీ కలిగిన ఫోను, ఒక స్టాండ్ అనేది, యూట్యూబ్ కావాల్సినవన్నీ సమకూర్చుకొని ఛానల్ స్టార్ట్ చేయండి. అలా అయితేనే మనం కొంచెం త్వరగా సక్సెస్ అవ్వగలుగుతాము. నేనైతే అవన్నీ చేయలేదు. ఫస్ట్‌లో వీడియో తీయటానికి కూడా చాలా కష్టపడేదాన్ని. ఏంటియో పెట్టుకొని తీసేదాన్ని. ఇప్పటికి కూడా నాకైతే మంచి సక్సెస్, మంచి వ్యూస్ అయితే ఏమీ రావట్లేదు. ముందు ముందు మీరందరూ ఆదరించి మంచి వ్యూస్ రావాలి, త్వరగా సక్సెస్ అవ్వాలి. ప్రతి నెల ఇలా శాలరీ తీసుకోవాలని నా కోరిక. కానీ జరిగిద్దో జరగదో నాకైతే తెలీదు. నేను మాత్రం వదిలిపెట్టకుండా వీడియోలు తీస్తూనే ఉంటాను.